సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈరోజు మనతో పాటు విశ్రాంత ఆచార్య డాక్టర్ శ్రీమతి ఎన్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. ఇక మనకు ప్రతి ఒక్క సందేహాన్ని అమ్మగారు తీరుస్తారు. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. మన కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి శ్లోకం చదవండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్త్రీకి ఋతుక్రమంలో అసలు దైవారాధన చేయవచ్చా చేయరాదా అని ఒక సందేహం ఉంటుంది. దీని గురించి పూర్తిగా చెయ్యకూడదమ్మా. ఎందుకు చేయకూడదు అది కదా ప్రశ్న. చెయ్యకూడదు అని చెప్తే సరిపోదు. ఒకప్పుడు పెద్దవాళ్ళు అలా చెప్తాం, విన్నాం మనం. ఇప్పుడు పిల్లలు ఊరుకోవటం లేదు కదా, ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయమైన అంశం చెబితే వాళ్ళు వింటారు. ఎందుకు అంటే ఋతుక్రమం వచ్చేటటువంటి సమయంలో శరీరంలో ఒక మార్పు జరుగుతోందా లేదా? శరీరంలో ఒక మార్పు జరుగుతోంది. ఇది జరగడానికి కారణం లోపల ఉన్నటువంటి హార్మోన్లు, స్త్రీ సంబంధమైన హార్మోన్లు. స్త్రీలకి ఆడ శరీరం రావడానికి, పురుషులకి మగ శరీరం రావడానికి కారణం హార్మోన్లే. వినాళ గ్రంథులు అంటారు తెలుగులో వాటిని. వాటికి ప్రత్యేకంగా ఒక నాళం ఉండదు ప్రసరించడానికి. అవి రసం దాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. అది వెళ్ళడానికి ఇప్పుడు రక్తం అయితే రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. కానీ వీటి నుంచి స్రవించేటటువంటి ద్రవం నాళాలు ఏం లేవు, మొత్తం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. వినాళ గ్రంథులు అంటారు. ఈ వినాళ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి హార్మోన్ల కారణంగా శరీరంలో మార్పు వస్తుంది. మనసులో కూడా మార్పు ఉంటుంది. కాదని అంటామా? ఆడవాళ్ళ ఆలోచన విధానానికి మగవాళ్ళ ఆలోచన విధానానికి తేడా లేదా? తప్పనిసరిగా ఉంది. మగవాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు కట్ 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 ఇలా ఉంటాయి, ఆడవాళ్ళ మాటలు ఇలా ఉంటాయి. తప్పదు. కారణం ఏంటంటే అది. అంతెందుకు గొంతు గుర్తుపట్టగలమా? ఆడ గొంతో మగ గొంతో గుర్తుపడతాం కదా. గుర్తుపడతాం. మరి ఇంత తేడాలు కనపడుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మనసు, ఈ రెండూ కూడా హార్మోన్ల వల్ల ప్రభావితం అవుతున్నాయి. ఈ హార్మోన్లు విడుదలయ్యేటటువంటి కాలంలో మార్పు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శరీరము కొంచెం బలహీనంగా ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది, కొంచెం విశ్రాంతిని కోరుకుంటుంది. కనుక శరీరానికి భౌతికంగా విశ్రాంతి ఇవ్వాలి, మనసు కూడా విశ్రాంతి ఇవ్వాలి. మీరు గమనించినట్టయితే ఇళ్లల్లో పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు హాయిగా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఈ మాకు ఋతుక్రమం వచ్చింది అని చెప్పి దూరంగా ఉండేవాళ్ళు. దానికి ఎవరు పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. అది అలా చెప్పుకునేవారు. ఆ చెప్పినందువల్ల ఏమిటి? వాళ్ళకి పని ఎక్కువ చెప్పకుండా విశ్రాంతినిచ్చేవారు. ఆ విశ్రాంతినివ్వడం వల్ల వాళ్ళకి తర్వాత హిస్టెక్టమీలు మొదలైనవి చేయించుకునే అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సమయంలో కూడా మేము మగవాళ్ళతో సమానము అని పని చేయడం వల్ల ఆడవాళ్ళకి చిన్నపిల్లలు అలా చేసినందువల్ల గర్భధారణ సమస్య అవుతుంది. చూడండి, ఫెర్టిలిటీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇది ఒక్కటే రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్స్. కనుక గర్భధారణ సమస్య అవుతుంది. ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యేదే మనకు కనపట్టలేదు. అయిన తర్వాత 30-35 ఏళ్లకే హిస్టెక్టమీలు చేయించుకుంటున్నారు. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆ సమయంలో శారీరకంగా మానసికంగా విశ్రాంతి కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు. చెయ్యండి, ఇంకా గట్టిగా చెప్పాలంటే మగవాళ్ళ కన్నా బాగా చేస్తున్నారు, ఎక్కువే చేస్తున్నారు.
దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోండి. శరీరం ఎంతవరకు చేయగలదో అక్కడి వరకే చేసుకోండి. మామూలప్పుడు మాట్లాడినటువంటి మాట ఎంత బాగా ఉంటుందో ఈ సమయంలో మాట్లాడితే మాటలో తేడా తేలిగ్గా గమనించవచ్చు. ఇళ్ళల్లో వాళ్ళు గమనిస్తారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు పనులు చేస్తే ఎట్లా ఉంటుంది? ఇంత శారీరకంగా మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి సమయంలో శక్తి బాగా ఉత్పన్నమయ్యేటటువంటి పూజలు చేస్తే ఏమవుతుంది చెప్పండి. మామూలుగానే పూజ ఎందుకు చేస్తున్నాం? మనకు ఒక శక్తి కలుగుతుందని. ఆ శక్తి బాగా కలిగేటటువంటి పూజలు ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? తట్టుకోవడం చాలా కష్టం. అలా తట్టుకోలేక దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసి 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 ఏదో పాడైనటువంటి దాన్ని పళ్ళ బిగుమని ఇలా బిగబట్టినట్టు చేసేటప్పటికీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందుకని అమ్మ నీ బాగానే ఉన్నాను, నీ గట్టిగానే ఉన్నాను అంటే నువ్వు బాగుండొచ్చు. అందరూ నీలాగా ఉంటారా? ప్రతి వాళ్ళని పరీక్ష చేసి నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, నీ శరీరం ఎట్లా ఉంది, ఇవన్నీ ఎందుకు? హాయిగా కామన్గా ఆ 3 రోజులు విశ్రాంతి ఇవ్వండి అని చెప్పారు. ఆ విశ్రాంతి శారీరకమే కాదు, మానసికమే కాదు, ఇది కూడా చాలా గొప్ప మానసికమైనటువంటి శక్తి ఉత్పాదకం ఈ పూజ చేయడం అన్నది. మామూలుగానే మీరు శ్రద్ధగా పూజ చేయండి. ఎవరైనా శ్రద్ధగా మనసు అక్కడ పెట్టి శరీరంలో ఒక తేడా కనపడుతుంది. విపరీతమైన శక్తి వచ్చి చేరి ఆ శక్తిని తట్టుకోవడానికి నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. పూజ చేసిన తర్వాత విశ్రాంతి ఎందుకు తీసుకుంటారమ్మా? ఎనర్జీ వస్తే వచ్చిన ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి. అది నీరసం రాలా, ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి. మరి అలా మనం ఇక్కడ సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఎనర్జీ వచ్చి చేరితే ఏమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. కనుక ఎందుకు వచ్చింది ఆ సమయంలో చేయొద్దు. 100కి 100 పాళ్ళు ఆ సమయంలో పూజ చెయ్యకూడదు కూడదు కూడదు కూడదు. పైగా ఆ సమయంలో ఋతుస్రావం జరుగుతుంది కనుక అప్పుడు ఒక స్త్రీ శరీరం నుండి కొన్ని వేల టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఆ టాక్సిన్స్ ఇతరులకి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా థైమస్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తాయి. థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే గుండె పక్కన ఉంటుంది. అంటే గుండె బలహీనపడడానికి కారణం. అందుకని కొంచెం దూరంగా ఉండండి అని చెప్తారు. మనుషులకే దూరంగా ఉండమన్నప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వాతావరణం చాలా చక్కగా ఉండి అక్కడికి వెళ్ళి ఎనర్జీ తెచ్చుకుందామని అందరూ కుటుంబ సభ్యులందరూ అనుకునే చోటుకి వెళ్ళి ఆ వాతావరణాన్ని అంతా చెడగొట్టడం అన్నది సరైన పద్ధత? ఆలోచించాలి. ఇంత ఆలోచన అందరూ చేస్తారో చేయరో. అందుకని మీరు అప్పుడు పూజ చేయకండి, దూరంగా ఉండండి, అన్నీ ముట్టుకోకండి, అందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. ఇందులో పూర్తిగా పాటించటానికి ప్రస్తుత కాలంలో కుదరదు గనక పూజ మాట ఏమైనా మిగిలిన విషయాల్లో పూజ అయితే చేయడం ఇదో సౌకర్యం కదా, మానేయడానికి మానేయచ్చు. పైగా ఇంకొకటి, ఆడవాళ్ళు ఎందుకు చేయాలి అసలు పూజ? చేయకూడదు, మగవాళ్ళు చేయాలి. చెయ్యాలి. చెయ్యకపోతే ఇంట్లో ఎవరూ చేయట్లేదు కనుక దరిద్రం. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు చేయడం దరిద్రం కాదు, మగవాళ్ళు చేయకపోవడం దరిద్రం. కనీసం ఈ 3 రోజులన్నా చేయనియండి వాళ్ళని, శుభం. మానేసి చెయ్యాలి. అసలు ఎప్పుడు వాళ్ళే చెయ్యాలి. తర్వాత కావాలంటే ఐసింగ్ అంది కేక్ అన్నట్టు ఆడవాళ్ళు కొంచెం తర్వాత పైన చెయ్యొచ్చు. అంతేగాని అసలు కేకే లేకుండా ఓన్లీ ఐసింగ్ ఏం బాగుంది అది అంచేత వాళ్ళని చేయనియండి, ఏమీ సమస్య లేదు, వాళ్ళు చేయాలి. అసలు చాలా చాలా బాగా వివరించారమ్మా. అమ్మ అయితే ఇప్పుడు మన మానవులు అన్న తర్వాత కొన్ని కర్మలు చేస్తూనే ఉంటారు, కొన్ని జన్మల నుంచి కూడా మనం కర్మలు మోసుకుంటూనే ఉంటారు. కర్మలు చేస్తూనే ఉన్నా, కర్మ చేయకపోతే జన్మే లేదు. మరి ఇది దైవారాధనతో ఖచ్చితంగా కర్మలు తొలగిపోతాయంటారా? దైవారాధనతో కర్మలు తొలగుతాయి అని చెప్పలేమమ్మా. కర్మలు అనుభవించటానికి కావలసిన శక్తి వస్తుంది. ఏదో మన పూర్వజన్మలో చేసాం, దాని తాలూకు కష్టం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అనుభవించేటప్పుడు వలవల ఏడు చేస్తూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అసలు చెప్పలేనంత ప్రపంచం బరువంతా మేమేం వస్తున్నామంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇలాంటివి చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ కర్మకి ఇది వడ్డీగా మరింత రెట్టింపుగా పై జన్మలో అనుభవించాలి. కనుక
దైవారాధన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కర్మల యొక్క ఫలాలని అనుభవించటానికి కావలసినటువంటి శక్తి వస్తుంది. ఇంతకన్నా భరించలేనంటూ ఉంటాం మనం నొప్పిని. భరించలేనంత కాదు, నువ్వు ఆ నొప్పి భరించడానికి కావలసిన శక్తి నీకు వస్తుంది, పని అయిపోతుంది అంతే. అంతకన్నా ఇంకేం లేదు. అంచేత దైవారాధన వల్ల ముందు నైతిక బలం వస్తుంది, మనం అనుభవించేటటువంటి దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి అంతే. అమ్మ, అయితే ఇప్పుడు మనము ఆ కర్మలు తొలగిపోవడం కాదు, ఆ కర్మలకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది అని చెప్పారు. అంటే కర్మని అనుభవించడానికి కావాల్సిన ఎనర్జీ, ఆ శక్తి మనకు కూడుతుందని చెప్పారు. అమ్మ, అయితే నేను అంటే కొన్ని చోట్ల చదివిన బుక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏమనంటే మనం ధ్యానం చేయడం ద్వారా మన జ్ఞానం సంపాదించుకుంటాము. జ్ఞానం అయితే ఎప్పుడైతే సంపాదించుకుంటామో మన కర్మలు కూడా దగ్ధమైపోతాయి అన్నట్టుగా విన్నాను. మరి దీని గురించి ఒకసారి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీతలో చెప్పినటువంటి మాట కదా. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయడం అని. దగ్ధం చేయడం అంటే నేను తప్పులు చేసి వచ్చి నేను భగవద్గీత చదివాను కనుక నా కర్మలు పోతాయంటే పోతాయా? కాదు. అంటే తెలుసుకున్నాడు. ఏమిటి తెలుసుకోవాలి? భగవతత్వాన్ని తెలుసుకోవాలి. నాలో ఉన్నది దైవమే, నీలో ఉన్నది దైవమే, ఆఖరికి బల్లలో ఉన్నది దైవమే, ఆ కెమెరాలో ఉన్నది దైవమే, దైవంలా దీపంలో ఉన్నది దైవమే అని గుర్తించి దాన్ని నేను అనుభూతి చెందినప్పుడు అది జ్ఞానం అవుతుంది. జ్ఞానం ప్రాక్టికల్గా ఆచరిస్తే జ్ఞానం తప్ప, లేకపోతే పుస్తకానికి నాకు తేడా ఏమిటి? ఉదాహరణకి ఎప్పుడు చెప్పే ఉదాహరణ దీంట్లో అసలు మళ్ళీ మారేది కాదు, అందరికీ అర్థమవుతుంది గనక. అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నది జ్ఞానం అమ్మ. పసిపిల్లలకి తెలియదు, ఏడుస్తారు. పెద్దవాళ్ళం మనకి తెలుసు ఆకలి వేస్తే అన్నం తినాలి అని. దాన్ని నేను ఇక్కడ నా జ్ఞానం ఉంది కదా, అన్నం తింటే ఆకలి తీరుతుంది, అన్నం తింటే ఆకలి తీరుతుంది అని జపం చేస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? ఆ జ్ఞానం ఎప్పుడు నాకు ఆకలి తీరుస్తుంది? ఎప్పుడైతే మనకు ఆకలి వేస్తుంది, తినాలని ఆలోచన వచ్చినప్పుడు. ఆలోచన వస్తే ఆకలి తీరుతుందా? వచ్చి మనం ఇంకా ప్రిపేర్ రెడీ కూడా చేసుకొని తింటేనే తీరుతుంది. తినాలంటే నువ్వు వండుకోవాలి, ఇతరులతో నీకు సయోధ్య ఉండి నీకు కావాలంటే వాళ్ళు వండి పెట్టాలి. అందరికీ వండి పెట్టే అదృష్టాలు కూడా ఉండవు. ఇతరుల చేత సరిగ్గా ఉండి మన సమయానికి వాళ్ళ అన్నం వండి పెట్టేటట్టు ఉండాలి, లేదా నేనన్నా వండుకోవాలి. ఈ వండుకున్నది నేను తింటే ఆకలి తీరుతోంది, కానీ ఒకవేళ అన్నం తింటే ఆకలి తీరుతుందనే జ్ఞానం లేనివాడు కూడా తింటే ఆకలి తీరుతోంది. కనుక తెలిసినది మనకి ఏమీ ప్రయోజనం లేదు. తెలిసినది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నప్పుడు జ్ఞానం అనేటటువంటిది పుస్తకంలో ఉన్నట్టుగా నా బ్రెయిన్లో ఒక బుక్ షెల్ఫ్ లాగా నా బ్రెయిన్ని తయారు చేసి పెడితే నాకేం ఉపయోగపడదు. దాన్ని ఎప్పుడైతే నేను ఆచరణగా నేను ట్రాన్స్లేట్ చేసుకుంటానో అప్పుడు ఉపయోగపడుతుంది. అట్లా చేయడం ద్వారా కర్మలు నశిస్తాయి, కర్మ ఫలాలు కాదు. కర్మఫలాలు అంటే నువ్వు చేసిన పని తాలూకు ఫలితాలు కర్మఫలాలు. నువ్వు చేసే పని కర్మ అంటే మంచి చేస్తే మంచి కర్మ చేస్తే మంచి ఫలాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలాలు. అసలు నువ్వు కర్మే చేయకపోతే అందువల్ల నువ్వు కర్మ చేయని పరిస్థితికి వస్తావు. ఈ భగవద్గీతలోనే కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి కూడా చెప్పారు కదా. ఇక్కడ అకర్మ అవుతుంది. అకర్మ అంటే నా ప్రయత్నం లేకుండా జరిగే పని అకర్మ. ఉదాహరణకి నేను గాలి పీలుస్తున్నా, నేను పీలుస్తున్నానా? నేను పీల్చట్ల, పీల్చబడుతోంది నా చేత. నేనే పీల్చాలంటే ఈ పాటికి 100 సార్లు ఆపేసేదాన్ని, అసలు వాళ్ళు పీల్చడానికి కూడా ఉండేదాన్ని కాదు. నేను పీల్చను, నా చేత గాలి పీల్చబడుతోంది. ఇది అకర్మ. నీ చేసే పనులన్నీ అట్లా నా ప్రమేయం లేకుండా అప్రయత్నంగా అలా యాంత్రికంగా నా మనసు దాని మీద లేకుండా చేసినప్పుడు అది నాకు ఫలించదు. అలా రావడానికి అలా అకర్మ చేయడం అనేది జరుగుతుంది. జ్ఞానం వస్తే అప్పుడు నీ కర్మలు దగ్ధం అవుతాయి, కర్మఫలాలు దగ్ధం అవ్వవు. ఈ కర్మలు కర్మ కాదు కనుక ఇప్పుడు చేసే వాటికి ఫలం ఉండదు, ఇంతకుముందు అనుభవించాల్సిందే. ఇంత ఇతరుల యొక్క కర్మఫలాలు బాధపడుతుంటే నాకు ఇచ్చేసేయి, నేను నీ పాపం అంతా నాకు ఇచ్చేయమని చెప్పిన రమణ మహర్షి కూడా
చివరి రోజుల్లో రాచపుండుతో బాధపడ్డారు కదా. ఎందుకు బాధపడ్డారు? పూర్వజన్మలో ఎత్తినటువంటి శరీరం తాలూకు ఫలమేదో కొంచెం మిగిలిపోతే మళ్ళీ క్యారీ చేయడం దేనికన్నారు? ఇది నా శరీరానికే, నాకు కాదు అనుకున్నారు, దాన్ని వదిలేస్తారు. ఆయన బాధపడలా. ఆయనకి నొప్పి ఉంది, బాధ లేదు. నొప్పికి బాధకి తేడా ఉంది. నొప్పి అంటే దెబ్బ తగిలితే కలిగేటటువంటిది నొప్పి, కానీ నాకు నొప్పి ఉందో అని ఏడవడం బాధ. ఆ బాధ లేదు, నొప్పి మాత్రమే.